హాయ్, వెల్కమ్ టు సబరి వ్లాగ్స్ అండి. నేనైతే అమ్మవారికి వడిబియ్యం పొయ్యాలని మొక్కున్నానండి. సో 5 ముత్తైదువులతోటి నేను వడిబియ్యం అనేది కలుపుతున్నాను. అమ్మవారికి వడిబియ్యం అనేది కలిపేసి అమ్మవారికి కుడకలతో సహా కుడకలు, బియ్యము, చీర, జాకెట్, గాజులు అన్నీ కలిపి అమ్మవారికి ఇవ్వాలని మొక్కున్నానండి. సో అది అయితే జరుగుతుంది ఇప్పుడు. మా అమ్మగారు బతుకుంటే మా అమ్మగారి చేత చేయించేదానండి. సో మా అమ్మగారు లేకపోవడం వల్ల నేనే చేసుకుంటున్నాను. కానీ బాగా గుర్తొస్తున్నారండి మా అమ్మగారు. ఎప్పుడు నా పక్కన ఉండి నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. సో నేనైతే వడిబియ్యం అయితే స్టార్ట్ చేశాను. నాకు మా అమ్మగారు మా అమ్మగారు లేని లోటు కూడా తీరినట్టే అనిపించిందండి. ఎందుకంటే భగవంతుడే పంపించినట్టు నాకు ఒక పెద్ద ముత్తైదు వచ్చారు. సో ఆవిడే సెకండ్ టైం బియ్యం పోసారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నాతో పాటు 5 ముత్తైదులు కలిపి పొడి బియ్యం అనేది పోసామండి. సో పూజారి గారికి మొత్తం అన్నీ కట్టించేసానండి. పూజారి గారు అయితే మొత్తం అవన్నీ చీర, జాకెట్టు, పొడి బియ్యం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ కలిపి తీసుకెళ్ళిపోయారు లోపలికి. అమ్మవారికి నైవేద్యం పెట్టి తిరిగి నాకు ప్రసాదం అనేది తీసుకురావడం జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వడి బియ్యం పోయడం. కానీ మా అమ్మ లేదు అన్న లోటు తప్ప అంతా బాగా జరిగిందండి. బాయ్ బాయ్.